వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. 11 స్థానాలకు పరిమితమైపోయినటువంటి పరిస్థితి. అయితే భారీ స్థాయిలో ఓటమి చవిచూసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అన్ని స్థానాల్లో కల్లా ఈ ఒక్క స్థానం మాత్రం అత్యంత కీలకమైనటువంటి స్థానం. ఎందుకు అంటే వైసీపీ కంచుకోటలు అనుకున్నటువంటి స్థానాలను కూడా టీడీపీ గెలిచింది. అదేం పెద్ద విషయం కాదు. కుల సమీకరణలు, సామాజిక న్యాయాలు ఇలాంటివన్నీ కూడా అసలు ప్రజలు నిర్ణయం ముందు ఇవన్నీ ఉత్తుత్తి మాటలు. ఎనలిస్టులు కావచ్చు, లేదంటే రాజకీయ ఉద్దండులు కావచ్చు, స్ట్రాటజిస్టులు కావచ్చు, ఎవ్వరూ కూడా అంచనా వేయలేనటువంటి ఫలితాన్ని అయితే ఏపీ ప్రజలు ఇచ్చారు. ఊహించలా, ఎవరు ఊహించలా. సో అలాంటి ఫలితాన్ని ఇచ్చారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, కమ్మ, కాపు, రెడ్డి, వెలమ ఇలా అన్ని రకాల కులాలకు న్యాయం చెయ్యాలి అనే విధంగా మైనారిటీలకు, యాదవులకు అందరికీ. సో ఇలా ఎన్నో లెక్కలేసి సీట్లు ఇచ్చినా మీ లెక్కలు మాకు అవసరం లేదు అనే విధంగా తీర్పులు చెప్పారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పాత అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం ఒక ఎత్తు. ఇది ఎందుకని మాట్లాడాల్సి వస్తుంది అంటే 2005లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జిగా జాయిన్ అవ్వటం జరిగింది, ధర్మవరం ఇన్ఛార్జిగా. తర్వాత ఆయన 2009లో ఎన్నికవటం, 2014లో ఓడిపోవటం, మరలా 2019లో ఎన్నికవటం జరిగింది. అయితే ఆయన ఓడిపోయినా కూడా అప్పటి నుంచే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిరోజు ఉదయాన్నే ప్రజల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఇక 2019లో గెలిచిన తర్వాత కూడా ఆయన ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కరోనా టైంలో కొద్దిగా బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా సహాయ సహకారాలు, కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు ఇవన్నీ కామన్. ఇవి కాక కరోనా అయిపోయిన దగ్గర నుంచి మరలా ప్రజల్లో తిరగటం, అధికారులను వేసుకుని వెళ్ళటం, సమస్యలు ఉన్నాయంటే పరిష్కరించేవైతే అక్కడికక్కడే పరిష్కరించటం, పథకాలు ఎవరికి రాకపోతే అందించటం. సో ఇలా ఎన్నో చేసినటువంటి వ్యక్తి. సాధారణంగా ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఎన్నికల టైంలోనే ఎమ్మెల్యే కనిపిస్తాడనేటువంటి పరిస్థితి నుంచి ఎమ్మెల్యే ప్రతిరోజు మన ఇంటికి వస్తాడనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఒక ధర్మవరంలోనే కాకుండా ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, పక్క స్టేట్లలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి వ్యక్తి ఓడిపోవటం నిజంగా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం కదా. సో ఆయన ఎంతో చేశాడు. జనరల్గా ధర్మవరం అనేది టీడీపీ కంచుకోట ఒకప్పుడు. ఈవెన్ హిందూపూర్ అని చెప్పుకుంటారు. హిందూపూర్ కంటే కూడా ధర్మవరంలోనే టీడీపీకి మెజారిటీ ఎక్కువ వచ్చేది. అలాంటి పరిస్థితి నుంచి ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థాయికి వచ్చేసింది. ఇక అవన్నీ పక్కన పెట్టేస్తే కేతిరెడ్డికి పల్లెటూర్లకు సంబంధించి మిగిలినటువంటి మండలాల్లో కౌంటింగ్ చేసినప్పుడు అన్నీ కూడా బాగా వచ్చినాయి. 11,000 మెజారిటీతో ఉన్నాడు. టౌన్ క్యాలిక్యులేషన్కి వచ్చేటప్పటికి, చివరి రౌండ్ కౌంటింగ్కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారైపోయింది. ఆ 11,000 మెజారిటీ పడిపోను, ఇంకా పైన 3,000 మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గెలవటం. 5 ఏళ్ళు తమ ఇంటి చుట్టూ తిరిగినటువంటి ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఎలక్షన్కి 1 నెల ముందు వచ్చినటువంటి వ్యక్తిని అధికారంలోకి తీసుకురావటం. అసలు ప్రజలు ఏం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏం చూసి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితికి తీసుకొచ్చేశారు. టీడీపీ ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు చూసి ఓట్లేశారా, లేదా బీజేపీని చూసి ఓట్లేశారా అట్లా అనుకుంటానికి కనిపించట్లేదు. లేదా వైసీపీ మీద విరక్తితో ఓట్లేశారా, లేదా వైసీపీ పద్ధతులు నచ్చక ఓట్లేశారా. మరి అట్లా అనుకుంటే ఎమ్మెల్యే వరకు గెలిపించుకోవాలిగా. వైసీపీ నష్టం చేకూర్చుండొచ్చు, కానీ కేతిరెడ్డి చూపించలేదా మీకు ఎటువంటి నష్టాన్ని. ఆయన బాగానే మీ ఇంటి చుట్టూ తిరిగి పనులు చేసి పెట్టాడుగా. సో ఈ నియోజకవర్గం రిజల్టే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి రిజల్ట్. ఎందుకంటే అంత చేసిన వ్యక్తి ఓడిపోవటం అనేది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి అంశమే. ప్రజలు ఏమి ఆలోచించి ఎలాంటి నిర్ణయాలు ఇస్తున్నారు అనేది కూడా ఎవరి ఊహకి అందనటువంటి పరిస్థితి.